వైశాఖ పురాణం 15వ అధ్యాయం వైశాఖవ్రత మహిమ. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహాత్మ్యమును వివరించుచూ ఇట్లనెను. శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు శృతదేవముని వైశాఖ ధర్మములు సులభములు, అఖండ పుణ్యప్రదములు, విష్ణు ప్రీతికరములు, ధర్మాది ధర్మార్థ పురుషార్థ సాధకములు, ఇట్టి ఉత్తమ ధర్మములు శాశ్వతములు, వేద నిరూపితములు కదా. ఇట్టి ఉత్తమ ధర్మము లోకమున ఎందుకని ప్రసిద్ధములు కాలేదు? రాజస తామస ధర్మములు కష్ట సాధ్యములు, అధిక ధన సాధ్యములు. అట్టి ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. కొందరు మాఘమాసమును మెచ్చుకొందురు, కొందరు చాతుర్మాసముల నుత్తమములని అందురు. వ్యతిపాతాది ధర్మములను మరికొందరు ప్రశంసింతురు. వీనిని వివరించి సరియగు వివేకమును కలిగింప కోరుచున్నానని అడిగెను. శృతదేవుడును, మహారాజా, వైశాఖ ధర్మములెందుకని ప్రసిద్ధములు కాలేదో, ఇతర ధర్మములెందుకు ప్రసిద్ధి కలిగెను వివరింతును వినుము. లోకములోని జనులు చాలామంది ఐహిక భోగములను, పుత్ర పౌత్రాది సంపదలను కోరుచుందురు. వారు రాజస తామస గుణ ప్రధానులు. ఇంతమందిలో ఎవడో ఒకడు ఏదో ఒక విధముగా స్వర్గము కావలేనని యజ్ఞాది క్రతువులను చేయుచున్నాడు. ఆ యజ్ఞాది క్రియలు కష్ట సాన్నిధ్యములైనను స్వర్గ వ్యామోహముతో వానినే అతి కష్టముపై చేయుచున్నారు. కానీ ఒకడును మోక్షమునకై ప్రయత్నించుటలేదు. చాలామంది జనులు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధిక కర్మలు చేయుచు కామ్య సాధనకై యత్నించుచున్నారు. కావున రాజస తామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. విష్ణు ప్రీతికరములకు సాత్విక ధర్మములు ప్రసిద్ధములు కాలేదు. సాత్విక కర్మలు నిష్కామ కర్మలు, కానీ ఐహికమును ఆయుష్ముఖమును అగు సుఖమునిచ్చునవి. దేవ మాయా మోహితులు, కర్మ పరతంత్రులు అగు మూఢులు ఈ విషయము నెరుగరు. ఆధిపత్యము ఉన్నత పదవిని సిద్ధించినచో వాని మనోరథములన్నీయు ధర్మములన్నీయు తీరునని అనుకొనుచున్నారు. వ్యామోహనమే ప్రయోజనముగా కల కర్మలను చేసినచో సంపదలు క్షీణింపవు, వృద్ధి నొందును. ఆధిపత్య ప్రయోజనముతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును. వైశాఖ ధర్మములు సాత్వికములు, అవి నిగూఢములుగా ఎవరికిని తెలియకున్న కారణమును వినుము. పూర్వము కాశీరాజు కీర్తిమంతుడను వాడు కలడు. అతడు నృగమహారాజు కుమారుడు. ఇక్ష్వాకు వంశరాజులలో ఉత్తముడు, కీర్తిశాలి. అతడు ఇంద్రియములను జయించినవాడు, కోపము నెరుగనివాడు, బ్రహ్మజ్ఞాని. అతడొకనాడు వేటాడుటకై అడవికి పోయెను. వశిష్ఠ మహర్షి ఆశ్రమ ప్రాంతమును చేరెను. అతడు వెళ్ళిన కాలము వైశాఖమాసము. వశిష్ఠ మహర్షి శిష్యులు వైశాఖమాస ధర్మములను ఆచరించుచుండిరి. కొందరు చలివేంద్రములను, మరికొందరు నీడునిచ్చు చెట్టును, మరికొందరు దిగుడు బావులను ఏర్పాటు చేయుచుండిరి. బాటసారులకు చెట్ల నీడలయందు కూర్చోండబెట్టి విసన కర్రలతో విసురుచుండిరి. చెరకుగడలను, గంధములను, ఫలములను ఇచ్చుచుండిరి. మధ్యాహ్న కాలమున ఛత్రదానమును, సాయంకాలమున పానకమును, తాంబూలమును, కన్నులు చల్లపడుటకు కర్పూరమును ఇచ్చుచుండిరి. చెట్ల నీడలయందు, ఇంటి ముంగిళ్లయందు, మండపములయందు ఇసుకను పరిచి కూర్చోండుటకు వీలుగా చేయుచుండిరి. చెట్ల కొమ్మలకు ఉయ్యాలలను కట్టుచుండిరి. రాజు వారిని చూచి ఇదేమని ప్రశ్నించెను. వారును వైశాఖమాసమున చేయవలసిన ధర్మములివి, మానవులకు సర్వ పురుషార్థములను కలిగించును. మా గురువుగారైన వశిష్ఠులచే ఆజ్ఞాపింపబడి వీనిని చేయుచున్నాము అని పలికిరి. మరింత వివరించి చెప్పుడని రాజు వారిని అడిగెను. మేమీ పనులను గురువుల ఆజ్ఞాననుసరించి చేయుచున్నాము. మీకింకను వివరములు కావలసినచో మా గురువుగారిని అడుగుడని సమాధానమిచ్చిరి. రాజు వారి మాటలను విని పవిత్రమగు వశిష్ఠుని ఆశ్రమమునకు వెళ్ళెను. అట్లు వచ్చుచున్న రాజును వాని పరివారమును చూచి వశిష్ఠ మహర్షి సాదరముగా రాజును వాని పరివారమును అతిథి సత్కారములతో ఆదరించెను. రాజు మహాముని ఇచ్చిన ఆతిథ్యమును స్వీకరించి నమస్కరించి సంతోష ఆశ్చర్యములతో చేయునిట్లడిగెను.
మహర్షి మార్గమున మీ శిష్యులు బాటసారులకు చేయు అతిథి సత్కారములు ఉపచారములు నాకు మిక్కిలి ఆశ్చర్యమును కలిగించినవి. ఇట్లెందులకు చేయుచున్నారని నేను వారిని అడిగి తిని, వారును, మహారాజా, దీనిని వివరించు అవకాశము లేదు. మా గురువుల ఆజ్ఞను అనుసరించి శుభకరములకు వీనిని చేయుచున్నాము. మీరు మా గురువులను అడిగిని వారు వివరింపగలరు. నేనును వేటాడి అలసి తిని అతిథి సత్కారమును కోరు పరిస్థితిలో నుంటిని. ఇట్టి స్థితిలో మీ శిష్యుల బాటసారులకు చేయు అతిథి సత్కారములు విస్మయమును కలిగించినవి. నీవు మునులందరిలోనూ మొదటివాడవు, శ్రేష్ఠుడవు, సర్వధర్మములు ఎరిగినవాడవు. నేను మీకు శిష్యుడను. దయయుంచి నాకీ విషయము నెరిగింపుడని ప్రార్థించెను. వశిష్ఠ మహర్షియు రాజునకు కల ధర్మ జిజ్ఞాసకు వినయ విధేయతలకు సంతసించెను. రాజా, నీకి బుద్ధికి కల క్రమశిక్షణ మెచ్చదగినది. విష్ణు కథా ప్రసంగమునందు విష్ణు ప్రీతికరములగు ధర్మముల నెరుగుటయందు ఆసక్తి కలుగుట సామాన్య విషయము కాదు. నీవడిగిన విషయమును వివరింతును, వినుము. వైశాఖమాస వ్రత ధర్మ విషయములను వినిన సర్వ పాపములను నశించును. ఇతర ధర్మముల కంటే వైశాఖ ధర్మములు మిక్కిలి ఉత్తమములు. వైశాఖ మాసమున బహిస్నానము చేసిన వారు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన వారు. అన్ని ధర్మములను ఆచరించి స్నాన దాన అర్చనములు ఎన్ని చేసినను వైశాఖ మాస ధర్మములు ఆచరింపనిచో అట్టి వారికి శ్రీహరి దూరముగా నుండును. వారు శ్రీహరికి ప్రియులు కారని భావము. వైశాఖ మాసమున స్నాన దానములు పూజాధికములు మానిన వారెంత గొప్ప కులమున జన్మించిన వారు కర్మను అనుసరించి మిక్కిలి నీచ జన్మ కలవారని ఎరుగుము. వైశాఖ మాస వ్రత ధర్మములను ఆచరించి శ్రీహరిని పూజించినచో శ్రీహరి సంతసించి వారి కోరికలనిచ్చి రక్షించును. శ్రీపతియు జగన్నాథుడనగు శ్రీ మహావిష్ణువు సర్వ పాపముల నశింపచేయువాడు సుమా. వ్యయ ప్రయాసలు కల వ్రతము చేతను ధర్మ సూక్ష్మముల చేతను ధనముల చేతను శ్రీహరి సంతసింపడు. భక్తిపూర్వకముగా ఆరాధింపబడిన శ్రీహరి భక్తిపూర్వకమైన స్వల్ప పూజకైనను స్వల్ప కర్మకైనను సంతసించును. భక్తి లేని కర్మ ఎంత పెద్దదైనను అతడు సంతసించును సుమా. అధిక కర్మకు అధిక ఫలము, స్వల్ప కర్మకు స్వల్ప ఫలము అని శ్రీహరి లెక్కింపడని. భక్తి అధికమైనచో స్వల్ప కర్మకైనను అధిక ఫలమునిచ్చును. భక్తి లేని కర్మయే అధికము అయినను ఫలితముండదు. కర్మ మార్గమును దాని ఫలమును నిర్ణయించుట చాలా కష్టము సుమా. వైశాఖమాస వ్రత ధర్మములు స్వల్పములైన వ్యయప్రయాసలు చేయబడినను భక్తి పూర్ణములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషమును కలిగించును. కావున రాజా, నీవును వైశాఖమాస ధర్మములను ఎక్కువ తక్కువ అని ఆలోచింపక భక్తిపూర్వకముగా ఆచరింపుము. నీ దేశ ప్రజల చేతను చేయింపుము, వారికి శుభము కలుగును. వైశాఖ ధర్మములు ఆచరింపని నీచుని అతడెవరైనను తీవ్రముగా శిక్షింపుము అని వశిష్ఠ మహర్షి శాస్త్రోక్తములుగా వాని అంతరార్థమును శుభకరములగు వైశాఖమాస వ్రత ధర్మములు మహారాజునకు విశదపరచెను. రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను. ఆ రాజు వశిష్ఠ మహర్షి చెప్పిన మాటలను పాటించెను. వైశాఖ ధర్మములను పాటించుచు శ్రీ మహావిష్ణువును మిక్కిలి భక్తితో సేవించుచుండెను. ఏనుగుపై భేరీ వాద్యమును ఉంచి దానిని మ్రోగించి భటులచే గ్రామ గ్రామమున ప్రజలారా వినుడు. 8 సంవత్సరముల వయసు దాటిన వారు 80 సంవత్సరముల లోపువారు ప్రాతకాలమున స్నానము చేసి వైశాఖమాసమున వైశాఖమాస వ్రత ధర్మము ఆచరింపవలెను. అట్లు ఆచరింపని వారిని దండించి వధింతుము లేదా దేశము నుండి బహిష్కరింతునని చాటించెను. వైశాఖ వ్రతము ఆచరింపని వారు తండ్రి అయినను పుత్రుడైనను భార్య అయినను ఆత్మబంధువైనను తీవ్ర దండన కర్హులే అని ప్రకటించెను. వైశాఖ మాసమున ప్రాతకాల స్నానము చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగు వానిని యథాశక్తిగా దానము చేయవలేను. చలివేంద్రములు మున్నగు వానిని ఏర్పాటు చేయవలేను.
అని వైశాఖ ధర్మములను పాటింపని వారిని తెలుసుకొనుటకై ధర్మవక్తను నియమించెను. వైశాఖ వ్రతమును పాటింపని వారిని శిక్షించుటకై 5 గ్రామములకొక ధర్మాధికారిని నియమించెను. వాని అధీనమున 10 మంది అశ్వికులను ఉంచెను. ఈ విధముగా ఆ మహారాజు ఆజ్ఞచే ఆ దేశమున వైశాఖమాస వ్రతము సుస్థిరమయ్యెను. ఈ రాజు ప్రారంభించిన నాటిన వైశాఖ ధర్మ వృక్షము సుస్థిరమయ్యెను. ఆ రాజు రాజ్యమున మరణించిన స్త్రీలు, బాలురు, పురుషులు అందరును ఇహలోక సుఖములనందిన వారై విష్ణు లోకమును చేరుచుండిరి. వైశాఖ మాసమున ఏ కారణముచే ప్రాతకాల స్నానము చేసినను పాప విముక్తులై శ్రీహరిలోకమును చేరుచుండిరి. ఇట్లు ఆ రాజ్యము దేశములోని ప్రజలందరూ వైశాఖ మహాత్మ్యమున శ్రీహరి లోకమును పోవుటచే యమధర్మరాజునకు అంటే నరకమునకు పోవువారెవరునూ లేకపోయిరి. ప్రతి ప్రాణియు లోగడ చేసిన పాపములన్నిటినీ చిత్రగుప్తుడు వ్రాసినను కొట్టివేయవలసి వచ్చెను. ఈ విధముగా చిత్రగుప్తునికి జనుల పాపములను వ్రాయుట కొట్టివేయుట జరిగి అతడు ఊరక ఉండవలసి వచ్చెను. ఏ పనులు చేసిన వారైనను వారు నరకమునకు పోవలసి వారైనను వైశాఖ స్నాన మహిమచే విష్ణు లోకమునకు పోవుటచే నరక లోకములన్నీయు వచ్చువారు లేక శూన్యములై ఉండెను. అంతేకాదు స్వర్గలోకమునకై యజ్ఞయాగాదులనెవరునూ చేయక వైశాఖమాస వ్రతములను ధర్మములనాచరించుచుండుటచే వారును విష్ణు లోకమును చేరుటచే స్వర్గలోకములను శూన్యములై ఉండెను. ఈ విధముగా యమధర్మరాజు లోకము, నరకము, ఇంద్రుని దేవలోకము, స్వర్గము వచ్చువారెవరునూ లేక శూన్యములై ఉండెను. వైశాఖ పురాణం 15వ అధ్యాయం సమాప్తం.